రోజు అటెండెన్స్ వేసుకుంటే గాని ఎంతమంది మిగిలారో చెప్పలేం. ఇప్పటికే అరడజను మంది. అది డజన్ అవుతుందో అంతకు మించుతుందో గాని బీఆర్ఎస్ కి మాత్రం గోరు చుట్టుపై రోకలి పోటులా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ అవుతారో అనే టెన్షన్ తో గడుపుతోంది గులాబీ పార్టీ. 5 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని పొగిడిన నేతలే పవర్ పోయి 6 నెలలు అయిందో లేదో పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతున్న సమయంలో ఫామ్ హౌస్ లో అధినేత భేటీ మర్మమేంటి? బెల్లం చుట్టే ఈగలు రాజకీయమైనా అంతే. అధికారం చుట్టే తిరుగుతుంటారు నాయకులు కూడా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ కండువా కప్పేసుకుంటారు. ఊసర వెల్లుల్లా రంగులు మార్చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో జెండాలు మార్చే ఊసర వెల్లుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ రాజకీయం పూర్తిగా రివర్స్ అయింది. ఒక్కొక్కరుగా నేతలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బయటకొస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో పూర్తిగా నైరాస్యంలో మునిగిపోయాయి పార్టీ శ్రేణులు. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేకపోయినా, నియోజకవర్గాల్లో పట్టున్న లీడర్ కనిపించకున్నా, కాషాయ పార్టీకి ఓట్లు పడడం, కంచుకోటనుకున్న చోట కూడా అనుకున్నన్ని ఓట్లు రాకపోవడం నాయకత్వానికి మింగుడు పడ్డం లేదు. దీంతో పార్టీలో ఉండాలా లేక బయటికి వెళ్లడం మంచిదా అని చాలా మంది ముఖ్య నేతలు క్యాడర్తో చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యం అన్నట్టు సాగుతోంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. మొదట ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కూడా కాంగ్రెస్ కూటికి చేరడంతో మొత్తం 6గురు అయ్యారు. వీరిలో కడియం, పోచారం బీఆర్ఎస్ లో కీలక పదవులు అనుభవించారు. పైకి ఇద్దరు నేతలు ఎన్ని కారణాలు చెప్పినా ఒకరు కొడుకు కోసం మరొకరు కూతురు కోసం రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారారని అంతా చర్చించుకుంటున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు తమ అవసరాల కోసమే గోడ దూకారనేది క్యాడర్ టాక్ గా ఉంది. ఈ 6గురే కాకుండా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం పార్టీ విడతారనే వాసన రావడంతోనే సీనియర్ నేత హరీష్ రావును రంగంలోకి దింపారు కేసీఆర్. ఆయన ఇంటికి పంపించారు. పార్టీ వీడొద్దు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పుంజుకుంటుందని పెద్దాయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు హరీష్ రావు. సావధానంగా విని సరేనని తలూపిన పోచారం హరీష్ వచ్చేళ్లిన 2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో కంగు తిన్నారు బీఆర్ఎస్ నేతలు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి సిటీలో కాంగ్రెస్ బోని కొట్టింది. దానం నాగేందర్ చేరికతో గ్రేటర్లో ఇప్పుడు ఆ పార్టీకి 2 ఎమ్మెల్యేలున్నట్లయింది. ఆ సంఖ్యని మరింతగా పెంచుకునేందుకు కాంగ్రెస్ సీరియస్గా ఫోకస్ చేసింది. గ్రేటర్లో మెజారిటీ స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని వీడేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. వీరు ఎప్పుడు కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేకులు వేసి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఇప్పుడు అధికారం చేతిలో లేదు కాబట్టి గట్టిగా చెబితే ఎవరూ వినరు. సెంటిమెంట్తో ఆయింట్మెంట్ అంటుంటారుగా, అలా ముందుకెళుతున్నారట గులాబీ పార్టీ బాస్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పార్టీ ఎమ్మెల్యేలను పిలిపించుకుంటున్నారు. పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న గ్రేటర్ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడితే వచ్చే నష్టమేం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికేం కావాలన్నా చేసి పెట్టాను, ఇప్పుడు ఇలా చేయడం మంచిది కాదని సుతిమెత్తగానే చెబుతున్నారట కేసీఆర్. రోజుకు 5-6గురు ఎమ్మెల్యేలతో 2 రోజులుగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కేసీఆర్తో భేటీ తర్వాత ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడకుండానే సైలెంట్గా వెళ్లిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణం పోయినా పార్టీ మారేది లేదన్న మాట చెప్పలేదు. మరి కేసీఆర్ భేటీతో ఎమ్మెల్యేల మనసు మారుతుందా? కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కారు పార్టీతోనే ఉండిపోతారా అంటే చెప్పలేమన్నట్టే ఉంది పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ ఎన్ని జిమిక్కులు చేసినా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని అంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు కమిట్మెంట్ ఇచ్చారని, టైం చూసుకుని కండువా కప్పేసుకుంటారని చెబుతున్నారు. కూర్చోబెట్టి మాట్లాడిన ఎమ్మెల్యేలు వెళ్లిపోతే కేసీఆర్ కంఠ శోష బేఖారైనట్లే లెక్క.